హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను L2 బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చానండి. సో ఎస్పెషల్లీ ఎవరైతే L2లో ఉన్నారో వాళ్ళ గురించి. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఒక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి మనకి 1227 డబుల్ బెడ్రూమ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీడియోలో వెళ్ళక ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్గా మనకి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అంటే ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఒక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి ఖాళీగా ఉన్నాయి. అంటే రెడీగా ఉన్న తర్వాత కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే జరగలేదు. సో అక్కడ ఏంటంటే మనకి రెడీ టు మూవ్ ఉన్న తర్వాత కూడా ఇల్లులు అనేది అయితే ఇవ్వలేదు. సో అక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అక్కడ ఇల్లుల ఏం చేస్తున్నారంటే అక్కడ బ్లాక్ మ్యాజిక్ లాంటివి, ఇంకా తాగుబోతులకు వచ్చేసి ఒక పర్టికులర్ అడ్డలా మారిపోతున్నాయి, ఇంకా అక్కడ దొంగలు అనేవి కూడా పడుతున్నారు. సో ఇవంతా కూడా మనకు వచ్చేసి కరీంనగర్ జిల్లాలో వచ్చేసి ఈ పర్టికులర్ది క్షుద్ర పూజలు అయితే చేస్తున్నారండి. సో అంటే ఇక్కడ చూస్తే కనుక మనము ఆల్రెడీ కట్టిన ఇల్లు ఉన్న తర్వాత కూడా వీళ్ళకి ఇల్లులు అనేది అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయలేదు. సో మనకి ఏంటంటే ఎవరికైతే ఇల్లులు ఇచ్చిన తర్వాత కూడా ఇంట్లో అనేది వెళ్ళట్లేరు, ఇక్కడేమో ఇల్లు ఉన్న తర్వాత కూడా ఇల్లులు అనేది ఇవ్వట్లేరు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రాసెస్ అంతా రివర్స్లో జరుగుతుంది. ఉన్న వాళ్ళేమో లేని వాళ్ళేమో లేక ఏడుస్తున్నారు, ఉన్న వాళ్ళేమో ఉండక ఏడుస్తున్నారు అన్నట్టుంది. చాలా ప్లేసెస్లో కూడా అక్రమంగా ఆక్రమించుకొని అయితే డబుల్ బెడ్రూమ్లలో అయితే ఉంటున్నారు. సో అలా కాకుండా ఇక్కడ ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి. సో అక్కడ ఇప్పుడు ఏంటంటే మనకి కరీంనగర్లో అయితే ఉన్న వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అండి. సో అక్కడ మనకి ఇప్పుడు ఎవరైతే L2 బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకా ఈ లిస్ట్ వన్స్ మనకి ఫేజ్ 2 లిస్ట్ అనేది వచ్చిన తర్వాత అయితే మనకి ఇల్లులు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నేనైతే ఇదైతే ఒక గుడ్ ఇన్ఫర్మేషన్, గుడ్ న్యూస్ అని అయితే అనుకుంటున్నాను అండి ఎవరైతే కరీంనగర్లో ఉన్నారో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి ఒక లైక్ అనేది కూడా చేయండి. థ్యాంక్ యూ.